శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 10వ అధ్యాయము నరసింహమూర్తుల వర్ణనము పఠన ఫలితము దౌర్భాగ్యమును పోగొట్టుటకు. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. నరసింహమూర్తుల వర్ణనము. నేను తిరుమలదాసు అనుజ్ఞను గైకొని కురువపురం దిశగా ప్రయాణము కొనసాగించితిని. శ్రీపాదుల వారి లీలలను మనసున తలచుకొను కొలదిని నాకు రోమాంచితమవసాగినది. ప్రయాణ మార్గమందు అల్లంత దూరమున అశ్వత్థ వృక్షము కానవచ్చినది. అది అపరాహ్న సమయము. నాకు ఆకలి మిక్కుటముగానున్నది. దరిదాపులలో ఏదైనా బ్రాహ్మణ అగ్రహారమున్నచో మాధుకరమును తెచ్చుకోవలియును. ప్రయాణము నందు కలిగిన అలసట తీర్చుకొనుటకు పవిత్రమైన అశ్వత్థ వృక్షమున్నది గదాయని ఆలోచించసాగితిని. అశ్వత్థ వృక్షఛాయందు ఎవరో విశ్రాంతి తీసుకొనుచున్నట్లు కానవచ్చినది. కొంచెము దూరము పోవుసరికి ఆ వ్యక్తికి యజ్ఞోపవీతమున్నట్లు కనిపించినది. నేను అశ్వత్థ వృక్షము దరిదాపులకు వచ్చితిని. ఆ నూతన వ్యక్తి నన్ను సాదరముగా ఆహ్వానించి కూర్చునమనెను. అతని కన్నులయందు కరుణారసము చిప్పిల్లుచుండెను. అతని ముందు జంగడి ఒకటుండెను. దాని యందు ఆహార పదార్థములు ఏమియును లేవు. ఒక రాగి పాత్ర మాత్రముండెను. అతడు శ్రీపాదవల్లభ నామమును తరచూ పలుకుచుండెను. నేను అతనిని అయ్యా, మీరు శ్రీపాదులవారి దివ్యశ్రీచరుణాశ్రితులా? మీరు ఆ మహాపుణ్యపురుషుని దర్శించితిరా? అని ఆతురతతో ప్రశ్నించితిని. అంతటా అతడిట్లు పలికెను. అయ్యా, నేను సద్వైశ్యకులము నందు జనించినవాడను. నన్ను సుబ్బయ్య శ్రేష్ఠి అని అందురు. నాకు చిన్నతనముననే మాతాపితృ వియోగము సంభవించినది. మా ఇంట వలసినంత ధనరాసులున్నవి. నేను సుదూర ప్రాంతములకు పోయి అనేక రకముల క్రయ విక్రయములను జరుపువాడను. నేను తరచుగా కాంచీపురమునకు పోవుచుండెడివాడను. అచ్చట చింతామణి నామధేయము కలిగిన వేశ్యకాంతతో పరిచయమేర్పడినది. నేనెంతయో ధనమును విచ్చలవిడిగా ఖర్చుపెట్టితిని. మలయాళ దేశమునందున్న పాలకాడు అను పట్టణము నుండి బిల్వమంగళుడు అను బ్రాహ్మణుడు కూడా కాంచీపురమునకు వ్యాపారార్థియై వచ్చెడివాడు. సుగంధ ద్రవ్యాదులను అరబ్బు దేశముల వారికి అమ్మివారి నుండి రత్నరాసులను గుర్రములను అతడు స్వీకరించెడివాడు. ఒక్కొక్క పర్యాయము మేమిరువురమును కలిసి వర్తక వాణిజ్యములను చేసెడివారము. మా వద్ద మేలుజాతి గుర్రములను రాజులు మహారాజులు కొనుచుండెడివారు. దుష్కర్మ వశమున మేమిరువురము కూడా వేశ్యా సాంగత్యమున భ్రష్టులమైతిమి. అరబ్బు దేశముల వారితో మేమిరువురమును చేయు క్రయ విక్రయములు కొంతకాలము ఉత్సాహభరితముగానే సాగెను. తదుపరివారు మా యొద్ద నుండి విశేషధనమును స్వీకరించి మేలుజాతి గుర్రముల నీయక బహు నాసరకము గుర్రములనిచ్చిరి. మేము వ్యాపారములో ఎంతగానో నష్టపోయితిమి. వ్యాపారములో నష్టము వచ్చిన మేము మా ఆస్తులను కోల్పోయితిమి. నా భార్య మనోవ్యాధితో మరణించెను. నాకు మతి స్థిమితము లేని ఒక కుమారుడుండెను. వాడును అకాలమరణము చెందెను. నాయనా, తీర్థములలో కెల్లా శ్రేష్టమని పిలువదగిన పాదగయ తీర్థరాజమును కలిగిన శ్రీపీఠికాపురము మా స్వగ్రామము. నేను నా అజ్ఞాన దశ వలన దేవ బ్రాహ్మణ నింద చేసెడివాడను. బాకీలు వసూలు చేయుటయందు కాఠిన్యమును ప్రదర్శించెడివాడను. ఒక పర్యాయము శ్రీపాదుల వారి తండ్రిగారైన అప్పల రాజశర్మ గారింటికి అయినవిల్లి నుండి బంధుగణము విశేషముగా వచ్చిరి. వారందరికీ భోజన భాజనముల నేర్పాటు చేయుటకు అప్పలరాజుగారి వద్ద రొఖము లేకుండెను. శ్రేష్ఠిగారి వద్దకు వెచ్చెములకు వెళ్ళినచో శ్రేష్ఠిగారు వారికుల పురోహితులగుట వలన ఉదారముగా వ్యవహరించి రొఖమును స్వీకరింపక వెచ్చెములను ఉచితముగా ఇచ్చెదరు. అప్పుడది దానముగా అగును. కాని అప్పల రాజశర్మగారు దానమును స్వీకరింపరు. విధిలేని పరిస్థితిలో వారు ఒక వరహా ఖరీదు చేయు వెచ్చెములను నా దుకాణము నుండి తీసుకుని వెళ్ళిరి. బంధు గణములు వెళ్ళిపోయిన తదుపరి నేను రాజశర్మను నా బాకీ తీర్చమని దండించితిని. చేతిలో చిల్లి గవ్వనినను లేదనియూ తనకు ధనము చిక్కినప్పుడు తప్పక చెల్లించెదననియూ రాజశర్మ బదులిచ్చెను.
నేను చక్రవడ్డీ వసూలు చేయుటలో కడునేర్పరిని. కాలము గతించుచుండెను. నేను వడ్డీకి వడ్డీ లెక్కవేసి, దొంగ లెక్కలేసి 10 వరహాలు ఇవ్వవలెనని తేల్చితిని. అంత ధనమును నాకియవలెనన్న రాజసర్మ గృహమును అమ్మివేయవలెను. అప్పుడున్న దరవరుల ప్రకారము వారి గృహమును నేను తీసుకుని 1-2 వరహాలు వారికిచ్చిన సరిపోవును. ఈ విషయమును పదుగురెదుట చెప్పుచుండెడివాడను. రాజసర్మను గృహవిహీనునిగా చేయుట నా సంకల్పము. నా దురాలోచనను గమనించిన వెంకటప్పయ్య శ్రేష్ఠి: ఓరి దురాత్ముడా, ధనమదాందముతో ఇష్టము వచ్చినట్లు వదురుచున్నావు. మా కుల పురోహితులను అవమానించిన మమ్ము అవమానించినట్లే నీ పద్ధతులను మార్చుకొననిచో నీవు తీవ్రముగా నష్టపోయేదవు. అగ్నిహోత్రము కంటెను పవిత్రుడైన రాజసర్మను నీవు ఈ విధముగా హింసించుట వలన రౌరవాది నరకములకు పోయెదవు అనెను. ఒక పర్యాయము శ్రీపాదులవారు వెంకటప్పయ్య శ్రేష్ఠి ఇంటివద్ద నుండిరి. నేను శ్రేష్ఠిగారితో వెటకారముగా, రాజసర్మ నా బాకిని తీర్చలేనిచో వాని కుమారులలో ఎవరినేనను నా దుకాణము వద్ద ఊడిగము చేయుటకు పంపించవలయును, లేదా తానే ఊడిగము చేయవలయును. ఒక కొడుకు గ్రుడ్డివాడును, రెండవ కొడుకు కుంటివాడును, మూడవ కొడుకైన శ్రీపాదుడు 3 సంవత్సరముల పిల్లవాడును. మరి నా బాకీ తీరుటెట్లు అంటిని. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి మనస్సు ఎంతగానో నొచ్చుకొనెను. వారి కన్నుల వెంట నీరుధార పాతముగా వర్షించుచుండెను. శ్రీపాదులవారు తమ దివ్య హస్తములతో వారికన్నిటిని తుడిచి, తాతా, నేనుండగా భయమెందులకు? హీరణ్యాక్ష, హిరణ్యకశ్యపుల సంహరించిన వాడను నేనే, సుబ్బయ్య బాకి తీర్చుట నాకేమంత కష్టము అనిరి. శ్రీపాదుడు నా వైపు చూచి, ఓయి, నీ బాకీని నేను తీర్చెదను. పద, నీ దుకాణమునకు. నేను నీ దుకాణములో సేవచేసి నా బాకీని నివృత్తి చేసేదను. బాకీ తీరిన తరువాత లక్ష్మి మాత్రము నీ ఇంట నివసింపదు. ఆలోచించుకొనుము అనెను. గర్వాంధుడను, దుర్మార్గుడను అయిన నేను సరేనంటిని. శ్రీపాదులవారి నెత్తుకొని నా దుకాణమునకు వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు వచ్చి, సుబ్బయ్యా, నేను శ్రీపాదునికి మారుగా నీ దుకాణమున పనిచేసెదను. నీకు సమ్మతమేనా అనిరి. నేను వల్లే ఇంటిని. ఇంతలో జటాధారి అయిన సన్యాసి యొకడు నా యొద్దకు వచ్చి, సుబ్బయ్య శ్రేష్ఠి దుకాణమెక్కడ అని అడిగెను. నేను సుబ్బయ్య శ్రేష్ఠిని, ఇదే నా దుకాణము అని అంటిని. అంతట అతడు, అయ్యా, నాకు అత్యవసరముగా ఒక రాగి పాత్ర కావలయును. వెల ఎక్కువైనను పరవాలేదు. దయుంచి నాకు అత్యవసరముగా రాగి పాత్రనిచ్చినచో తీసుకుని వెళ్ళిపోయేదను అనెను. నా వద్ద 32 రాగి పాత్రలున్నవి. కాని నేను నా వద్ద ఒకే ఒక రాగి పాత్ర ఉన్నదని 10 వరహాలు ఇవ్వగలిగిన ఎడల దానిని ఇచ్చెదనంటిని. అతడు వెంటనే అంగీకరించెను. అయితే ఒక షరతును మాత్రము విధించెను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి ఒడిలోనున్న శ్రీపాదులవారు తమ స్వహస్తముల తో ఆ రాగిపాత్రను ఇయ్యవలెను. దానికి శ్రీపాదులవారు అంగీకరించిరి. శ్రీపాదులవారి హస్తముల నుండి జటాధారి రాగిపాత్రను అందుకొనెను. శ్రీపాదులవారు నవ్వుచుండిరి. జటాధారి కూడా నవ్వసాగెను. శ్రీపాదులవారు జటాధారితో, ఓయి, నీ కోరిక తీరినది. నీ ఇంట లక్ష్మీ స్థిరనివాసముండును. నీవు నీ సన్యాస దీక్షను విరమించి నీ స్వగృహమునకు పొమ్ము. నీ భార్య బిడ్డలు నీకోసము ఎదురుచూచుచున్నారు అనెను. జటాధారి ఆనందభరితుడై వెడలిపోయెను. నాకు పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిని, అప్పల రాజసర్మని అవమానించవలెననడి కోరిక ఉండెడిది. నా కోరిక ఈనాటికి తీరినది. నేను గర్వముతో ఈ రోజున రాగిపాత్ర విక్రయము తో నాకు విశేషధనము సంప్రాప్తించినది. అప్పల రాజశర్మ నాకు ఇయ్యవలసిన 10 వరహాల అప్పు తీరిపోయినదని భావించుచున్నాను. కావున ఈ క్షణము నుండి శ్రీపాదుడు బంధవిముక్తుడు అని పలికితిని.
అయితే వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు ఈ మాటను గాయత్రి సాక్షిగా చెప్పమనరే. మంద భాగ్యుడను నేనట్లే చెప్పితిని. నాయనా శంకరభట్టు అవధూతల నుండిగాని సిద్ధపురుషుల నుండిగాని అనుగ్రహ ప్రసాదముగా రాగి లోహమునకు సంబంధించిన చిన్న సకలమైనను గ్రహించిన ఎడల దాన గ్రహీతకు విశేష భాగ్యము సిద్ధించును. అటువంటిది సాక్షాత్తు శ్రీదత్తులవారి నవావతారమైన శ్రీవల్లభుల నుండి రాగిపాత్రను అనుగ్రహముగా పొందిన జటాధారి ఎంత భాగ్యశాలియో కదా. నేనెంతయో అదృష్టహీనుడను. ఆ క్షణము నుండియే నా శరీరములోనూ మనస్సులోనూ ఆత్మలోనూ అంతర్లీనమైయున్న లక్ష్మీ అంశ క్షీణించసాగెను. శ్రీపాదులవారి లీలలు అనూహ్యములు, అచింత్యములు. వారి సమక్షమున పలికిన ప్రతి పలుకు సత్యమైతీరును. 32 రాగి పాత్రలుండగా ఒక్కటియే ఉన్నదని అబద్ధమాడితిని. నా అబద్ధమునే శ్రీపాదులవారు సత్యమును చేసిరి. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు శ్రీపాదులవారు వెళ్ళిపోయిన తరువాత నా దుకాణములో పరిశీలించగా మిగిలిన 31 రాగి పాత్రలకు బదులుగా ఒకటి మాత్రమే మిగిలియున్నది. నాకు అప్పలరాజు శర్మ నుండి 10 వరహాలు రావలెనని దొంగ లెక్కలను చూపితిని. దానికి అనుగుణముగా వారు ఆ 10 వరహాలు నాకు ఈ విధముగా లభించునట్లు చేసిరి. ఈ లీల ద్వారా అప్పలరాజు శర్మ గారికి ఉన్న కొన్ని అపోహలను శ్రీపాదులవారు దూరము చేసిరి. సూర్యోదయమునకు ముందు సూర్యాస్తయమునకు ముందు చాలా పవిత్రమైన కాలము. ప్రాతః సంధ్య యందును సాయం సంధ్య యందును అగ్నిహోత్రమును చేయుట విశేష ఫలదాయకము. ప్రాతః సంధ్య యందు సూర్యభగవానుని సమస్త శక్తులను విజృంభించుటకు సిద్ధముగా నుండును. సాయం సంధ్య యందు సూర్యభగవానుని సమస్త శక్తులను తిరోగమన దిశ యందు వారిని చేరును. అంతట నేనిట్లంటిని, అయ్యా, దానము స్వీకరించుట చేత పుణ్యఫలము తగ్గునని వింటినే కాని స్వీకరించకపోవుట చేత పాపము కలుగునని మీ నుండి మాత్రమే వింటిని. నాకు ఈ విషయము అవగతము కాలేదు. అంతేకాకుండా శ్రీపాదులవారు దత్తాత్రేయుల అవతారమని చెప్పుచు వారే నరసింహావతారమని శివావతారమని రకరకములుగా చెప్పుచున్నారు. శివుని యందు అనసూయ తత్వము అంతర్లీనమై ఎట్లుండునో అసలు అర్థముకాలేదు. దయయుంచి సవివరముగా తెలియజేయవలసినది. అంతట సుబ్బయ్య శ్రేష్ఠి, అయ్యా, మీరు ఆకలిగొనియన్నారు. నీ ఇంటికి అన్నార్థియే వచ్చినవానికి త్రాగుటకు మంచినీరు తినుటకు ఆహారమును జాతి కుల భేదములనెంచక ఈయవలసినదని శ్రీవల్లభులు తన భక్తులకు తరచుగా చెప్పుదురు. మీరు ముందు భోజనము చేయవలసినది. దగ్గరలోనే తటాకమున్నది. శుచిర్భూతులై రావలసినది. నేను ఇంతలో ఆ కనిపించెడి అరటి చెట్లవద్దకు పోయి రెండరిటాకులను తెచ్చెదను. అన్నములోనికి సంభారము బీరకాయ పప్పు. అది అమృత తుల్యముగా నుండును అని పలికెను. నాకు ఆశ్చర్యము వేసినది. ఆ జంగడిలో ఒక రాగిపాత్ర మినహా మరేమియూ లేవు. ఆహార పదార్థములుగాని ఫలములుగాని కందమూలములుగాని ఏమియూ లేవు. పైగా అన్నములోనికి ఆధరువుగా బీరకాయ పప్పని చెప్పుచున్నాడు. ఏది ఏమైనను తటాకమునకు పోయి కాళ్ళు చేతులు కడుగుకొని వచ్చెదను అని అనుకుంటిని. సుబ్బయ్య శ్రేష్ఠి అరటి చెట్లు వైపునకు వెడలినాడు. నేను తటాకమునకు పోయి శుచిర్భూతుడనై వచ్చితిని. సుబ్బయ్య శ్రేష్ఠి 2 అరిటాకులను తెచ్చెను. దాపులనున్న చిన్న తాడి చెట్టు నుండి ఆకులను సంగ్రహించి దొన్నెలుగా చేసెను. నేను ఈ వింతను ఆశ్చర్యముగా చూచుచుంటిని. అతడు కనులు మూసుకొని క్షణకాలము ధ్యానము చేసెను. ఆ తరువాత తన వద్దనున్న రాగిపాత్రను తీసుకొని 2 దొన్నెలలోనూ నీరు పోసెను. ఆ ఖాళీ రాగిపాత్ర నుండి జలము ఉద్భవించుట ఒక వింత. ఆ తరువాత అదే రాగిపాత్ర నుండి బీరకాయ పప్పు వడ్డించెను. తదుపరి అన్నమును వడ్డించెను. మేమిరువురమును సమృద్ధియును అమృతోపమానమును అయిన ఆ అన్నమును ప్రసాదముగా స్వీకరించితిమి. మా భోజనములైన తదుపరి ఆ రాగిపాత్ర ఎప్పటివలెనే
ఖాళీగా నుండెను. శనివార ప్రదోష సమయమున చేయు శివార్చన ఫలితము. శనైశ్వరుడు కర్మకారుడు, గ్రహముల యందు ఛాయాగ్రహములైన రాహు కేతువులలో రాహువు శనైశ్వరుని వలెనే ఫలితములనిచ్చును. కేతువు అంగారకుని వలెనే ఫలితములనిచ్చును. కర్మకారకుడైన శనైశ్వరుడు కర్మసాక్షి అయిన సూర్యుని కుమారుడు. అందువలన శనివారము నాటి సాయం సంధ్య మహాశక్తిమంతము, చతుర్థి తిథియు త్రయోదశి తిథియు రాహుగ్రహమునకు బలమైన తిథులు. శని త్రయోదశి మహాపర్వమునందు సాయం సంధ్యలో శివారాధనము చేయు మానవునకు పూర్వజన్మకృత మహాపాపముల యొక్క ఫలితములు నిశ్శేషమైపోవును. శ్రీపాదులవారు అంగారకుని నక్షత్రమైన చిత్తా నక్షత్రము నందు అవతరించుటచేత ఆ నక్షత్రము నందు శ్రీపాదులవారిని అర్చించినేడల సర్వగ్రహదోషములు శమించును. యుద్ధములకును ఆపదలకును శస్త్రాస్త్రముల వలన కలుగు అకాల మృత్యువులకును రుణగ్రస్తులై ఈతి బాధలతో కూడిన జీవితమును గడుపుటకును అంగారకుడు కారకుడు. రుణమనగా పాపము, అరుణమనగా పాపము లేనిది. చిత్తా నక్షత్రము నాడుగాని మంగళవారము నాడుగాని శ్రీపాదులవారు అరుణవర్ణముతో ప్రకాశించెదరు. ఆనాడు వారు సాక్షాత్తు అరుణాచలేశ్వర రూపమున ఉందురు. వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యులవారును శని ప్రదోషమున చేయు శివారాధనమునందు పాలుపంచుకొనెడివారు. ఆ రోజున అప్పల రాజు శర్మకూడా మహానిష్టతో నుండెడివారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి యగు సుమతి మహారాణి శివస్వరూపమునందు అంతర్లీనమయ్యున్న అనసూయ మహాతత్వమును ధ్యానించెడివారు. ఆ మహాతపస్సుల ఫలితముగా శ్రీపాదులవారి ఆవిర్భావము జరిగినది. అందువలన పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠివారి నుండిగాని నరసింహవర్మవారి నుండిగాని బాపనార్యుల వారి నుండిగాని ధనమును స్వీకరించిన అది దానము కాజాలదనియూ వారి నుండి ధనమును స్వీకరించకపోవుటయే మహాపాపమనియూ శ్రీపాదులవారు తన తండ్రికి మౌనముగా బోధించదలచిరి. శంకరభట్టు శ్రీపాదులవారు సకల దేవతా స్వరూపులు. సర్వదేవతా స్వరూపములకును అతీతమైన మహాతత్వము వారిది. వారి దర్శన స్పర్శన సంభాషణ భాగ్యములను పొందగలిగినవారు ధన్యులు. సుబ్బయ్య శ్రేష్ఠి ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాదులవారు ఈ వింత పద్ధతి ద్వారా తన తండ్రిని రుణవిముక్తులను చేసిన వృత్తాంతము పీఠికాపురమంతయు దావానలము వలె వ్యాపించెను. శ్రీపాదుడు 3 సంవత్సరముల బాలుడు. అప్పలరాజు శర్మ కనుల నుండి అశ్రువులు ధారాపాతముగా వర్షించెను. సుమతి మహారాణి తన ముద్దుల కుమారుని హృదయమునకు హత్తుకొని ఎంతయోసేపు తన్మయావస్థలో నుండెను. రాజశర్మగారి ఇంటికి పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును నరసింహవర్మయును బాపనార్యులును వచ్చిరి. తండ్రిని రుణవిముక్తుని చేయుట పుత్రుని ధర్మమని శ్రీపాదులవారు సెలవిచ్చిరి. నన్నుకూడా రాజశర్మగారింటికి రమ్మని ఆహ్వానించిరి. నేను సమావిష్టులైన పెద్దల సమక్షములో రాజశర్మగారి బాకీ తీరెనని చెప్పితిని. దానికి రాజశర్మ అంగీకరించలేదు. ఎవరో జటాధారి వచ్చి 10 వరహాలు ఇచ్చి రాగిపాత్రను కొనుక్కొని వెళ్ళిన ఎడల రుణమెట్లు తీరినట్లగునని రాజశర్మ ప్రశ్నించిరి. అంతట ఈ రకమైన రసవత్తర చర్చ జరిగెను. బాపనార్యులు శ్రీపాదునిట్లు ప్రశ్నించిరి. ఆ జటాధారి ఎవరో నీకు తెలియునా? అంతట శ్రీపాదులువారు ఆ జటాధారియే కాదు, అందరి జటాధారుల గురించి కూడా నాకు తెలియును అని జవాబిచ్చిరి. శ్రీపాదులవారి స్వరూపము. బాపనార్యులు, నీవు 3 సంవత్సరముల బాలుడవు. వయస్సునకు మించిన మాటలను పలుకుచున్నావు. అందరి గురించి తెలియుటకు నీవు ఏమైనా సర్వజ్ఞుడవా? శ్రీపాదులు, నా వయస్సు 3 సంవత్సరములని మీరందరూ అనుకొనుచున్నారు గాని నేననుకొనుటలేదు. నా వయస్సు అనేక లక్షల సంవత్సరములు. నేను ఈ సృష్టికి ముందు ఉన్నాను. ప్రళయానంతరము కూడా ఉందును. సృష్టి యొక్క కార్యకలాపములు జరుగు సమయమందును ఉందును. నేను లేనిదే సృష్టి, స్థితి, లయములు జరుగనేరవు. నేను సాక్షీభూతుడనే వీటన్నింటినీ గమనించుచుందును. బాపనార్యులు,
శ్రీపాద చిన్న పిల్లవాడు తాను చంద్రమండలమునందున్నట్లు తలంచి నంతమాత్రమున చంద్రమండలమునందున్నట్లు కాదు. ప్రత్యక్ష అనుభవముండవలెను. సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము కేవలము జగత్ప్రభువు యొక్క లక్షణములు. శ్రీపాదులు నేను సర్వే సర్వత్రా స్థితమై ఉండు ఆదితత్వమును. ఆయా అవసరములను బట్టి నేను అచ్చట ఉన్నట్టు వ్యక్తమగుచుందును. వ్యక్తముకానంత మాత్రమున నేను అచ్చట లేనట్లు కాదు. జీవరాశులలోని అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములందు నేను స్థితుడనేయున్నాను. నా ఉనికి వలననే అవి ఆయా క్రియాకలాపములను కావించును. నేను ఫలానా కోసము నందున్నట్లు నీకు అనుభవమునిచ్చినచో ఆ కోసము నందు నేనున్నట్లు నీవు భావించెదవు. నీకు నేను అనుభవమును ఇవ్వనంత మాత్రమున నేను ఆయా కోసములలో లేనని కాదు దానర్థము. నేను సర్వే సర్వత్ర ఉన్నాను. సమస్తములైన జ్ఞాన విజ్ఞానములును నా పాదపీఠిక కడనున్నవి. నా సంకల్పమాత్రము చేతనే ఈ సృష్టి అంతయును ఏర్పడినది. నేను సర్వశక్తిమంతుడనగుటలో ఆశ్చర్యమేమున్నదే? అపల రాజశర్మ నాయనా, చిన్ననాటి నుండియు నీవు మాకు సమస్యాత్మకముగానున్నావు. నీవు పదేపదే దత్త ప్రభువుననుచున్నావు. నృసింహ సరస్వతి అను పేరున మరియొక అవతారముగా వచ్చెదనని పదే పదే చెప్పుచున్నావు. లోకులు కాకులు వారు ఇదంతయును నాటకమనియు బూటకమనియు మనశ్చాంచల్యము వలన కలిగిన తెలివి మాలిన తనమనియు రకరకములుగా చెప్పుచున్నారు. మనము బ్రాహ్మణులము. మనకు విధించబడిన ధర్మకర్మలనాచరించుట మంచిది. అంతకుమించి దైవాంశ సంభువులమని అవతార పురుషులమని చెప్పుకొనుట కేవలం అహంకారముగా నిర్ణయించబడును. శ్రీపాదులు తండ్రి నీవు చెప్పునది నేను కాదనుటలేదు. సత్యమునే వచించవలెనుగదా. నా పాలబాకి విషయము వచ్చినప్పుడు నాకు వినోదముగానున్నది. పంచభూతములచేత సాక్ష్యమిప్పించబడినప్పుడు నేను దత్తప్రభువును కాదని చెప్పినచో అసత్య దోషము కలుగదా. నభో మండలము నందు ప్రకాశించు సూర్యుని జూచి నీవు సూర్యుడవు కాదు అన్నంతమాత్రమున సూర్యుడు సూర్యుడు కాకపోవునా. సత్యము దేశకాల బాధితము. మన పీఠికాపుర బ్రాహ్మణ్యము తాము శరీరదారులమనియు మనుష్యులమనియు భావించి మానవతత్వమునే విధమున అనుభవించుచున్నారో అదే విధమున నేనును సర్వజ్ఞత్వ సర్వశక్తిత్వ సర్వాంతర్యామిత్వములను కలిగిన దత్తుడనెననేడి తత్వమును మీకు పదే పదే జ్ఞప్తికి చేయుచున్నాను. యుగములు గతించవచ్చును. అనేక జగత్తులు సృష్టి స్థితి లయములను పొందుచుండవచ్చును. కాని సాక్షాత్తు దత్తుడనైన నేను దత్తుడను కాకపోవుటెట్లు. బాపనార్యులు శ్రీపాద జటాధారి కనుమరుగైన తరువాత సుబ్బయ్య శ్రేష్ఠివద్ద నుండవలసిన రాగిపాత్రలు 31లో ఒక్కటి మాత్రమే మిగిలి ఉన్నది. నీవు ఏదైనా చమత్కారము జేసి వాటిని మాయము చేసినావా? శ్రీపాదులు సర్వమును కాల కర్మ వశమున ఏదో ఒక కారణము చేతనే జరుగుచుండును. కారణము లేని కార్యము జరుగుటకు వీలులేదు. ఇది ప్రకృతిలోని అనుల్లంఘనీయమైన శాసనము. ఈ సుబ్బయ్యశ్రేష్ఠి పూర్వజన్మమున అటవీ ప్రాంతము నందు గల దత్తపూజారి. అటవీ ప్రాంతముల దత్తదర్శనము అరుదుగా చేయుచుందురు. ఇతనిలోని స్త్రీవాంఛ వెర్రీ తలలు వేసినది. కాంతాలోలుడైన ఇతడు పురాతన కాలము నుండి పూర్వీకులచే ఆరాధించబడడి ఆ పెద్ద తామ్ర దత్త విగ్రహమును అమ్మి వేయదలచెను. అమ్మగా వచ్చిన సొమ్మును తన ఉంపుడు కత్తెకిచ్చెను. లోకులతో దత్త విగ్రహమును దొంగలు అపహరించిరి అని చెప్పెను. జటాధారియే వచ్చినవాడు. లౌకిక బంధ నములలో చిక్కుకొనిన ఒక కంసాలి. అతడు పూర్వజన్మలో కంసాలిగా నుండగా ధనము నకాసపడి ఆ దత్త విగ్రహమును కరిగించెను. ఫలితముగా ఈ జన్మములో అతడు గర్భదరిద్రుడుగా జన్మించెను. దత్త విగ్రహమునకు పూజారిగా అనేక సంవత్సరములు సేవజేసిన పుణ్యమున సుబ్బయ్యశ్రేష్ఠి ఈ జన్మములో శ్రీమంతుల ఇంట జనించెను.
పూర్వజన్మమున వీరిద్దరు చేరి కరిగించిన దత్త విగ్రహము 32 రాగి పాత్రలుగా చేయబడి విక్రయించబడెను. కంసాలి ఇంట నరసింహదేవుని ఆరాధించువారు కంసాలి నరసింహదేవుని విగ్రహమునకు ఎదురుగా ఈ రాగి పాత్రలను చేసెను. అందుచే దైవ సంకల్పము వలన నృసింహుని 32 అవతారముల అంశలు ఆ రాగి పాత్రలలో ప్రవేశించెను. ఈ జన్మములో పూర్వజన్మ జ్ఞానము కలిగిన ఆ కంసాలి నన్ను అనన్య భక్తితో సేవించెను. తన దారిద్ర్యమును పోగొట్టవలసినదని మనసారా ప్రార్థించెను. నేను అతనికి స్వప్నమున దర్శనమిచ్చి పీఠికాపురము రావలసినదనియు నా చేతులు మీదుగా రాగి పాత్రను స్వీకరించవలసినదనియు దానికిగాను 10 వరహాల సొమ్మును శ్రేష్ఠికిచ్చి నన్ను బంధ విముక్తిని చేయవలసినదనియూ చెప్పితిని. అతడట్లే చేసి ధన్యుడాయెను. అతని ఆర్థిక సమస్యలు అనూహ్యమైన రీతిలో తీరిపోవునట్లు నేనతనిని అనుగ్రహించితిని. అతడు అప్పులవారి బాధ నుండి తప్పించుకొనుటకు జటాధారియే మారు వేషమున తిరుగుచుండెను. నాకు ఆ జటాధారి గురించి సర్వమునూ తెలిసినట్లే గదా. ఈ సుబ్బయ్య శ్రేష్ఠి మా కుటుంబము నుండి అక్రమముగా 10 వరహాలు వసూలు చేయదలంచెను. ఇతనికి 10 వరహాలు లభించునట్లు చేసితిని. అయితే దీనికి ప్రతిగా ఇతని పూర్వజన్మ కృత పుణ్యఫల మంతయు హరించివేసితిని. ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, చింతామణితో నీవు జరిపిన శృంగారము నీ వెకిలిచేష్టలన్నీయును నాకు తెలియును. నీ గాథ చరిత్రలో హాస్యాస్పదముగా మిగిలిపోవును. నీవు జంగడి పుచ్చుకొని నా వంటి పసి బాలురకు కావలసిన తిను బండారములను అమ్ముకొనుచూ జీవించెదవు. నీనుండి స్వీకరించిన ధనముతో నా తల్లిదండ్రులు తమ బంధువులకు భోజనము ఏర్పాటుచేసిరి. నీ కంటెను కూడా నాకు కోమటి లెక్కలు తెలియును. నీవిచ్చిన ధనము భోజనము నందు అన్నము పప్పు బీరకాయ వండుటకు మాత్రమే సరిపడినది. మిగిలిన ద్రవ్యములకు మా నాయన కష్టార్జితము సరిపోయినది. నీవు అన్నము కూడా లభించని దీనస్థితికి చేరుకున్నప్పుడు నీవద్ద నుండిన రాగిపాత్ర నుండి జలము అన్నము బీరకాయ పప్పు మాత్రమే లభించును. నీవు తిని ఎవరికైనను పెట్టుటకు వలసినంత పదార్థములు మాత్రమే లభించును అని తీక్షణముగా పలికెను. శ్రీపాదులవారి ముఖ మండలము దివ్యవర్చస్సుతో తీక్షణముగా నుండెను. వారి కన్నులు అగ్ని గోళములుగా నుండెను. మరలవారు, ఓయి సుబ్బయ్య శ్రేష్ఠి, ఈ రాత్రి నీ ఇంటి దక్షిణద్వారము కడకు గేదె ఒకటి వచ్చును. నీకు చావు చాలా దగ్గరలో నున్నదని తెలుపుటకు యమ ధర్మరాజు పంపు వర్తమానమది. అయితే నేను నిన్ను అనుగ్రహించుచున్నాను. నీవు స్వహస్తములతో అన్నము పప్పు బీరకాయ వండి ఆ గేదెకు పెట్టుము. ఆ గేదెకు ఉన్న ఒకే ఒక కోరిక అది. దానిని తిన్న తరువాత నీకు బదులుగా ఆ గేదె చచ్చును. ఆ క్షణము నుండి నీవు కడు బీదవాడ వగుచున్నట్లు వర్తమానము మీద వర్తమానము వచ్చిచుండును. నీవు జంగడి పుచ్చుకొని నేను చెప్పిన పనిని చేయుము. తదుపరి నీకు అన్నము కూడా దొరకని పరిస్థితి ఏర్పడినప్పుడు నేను అనుగ్రహించిన విధమున రాగిపాత్ర అనుగ్రహించును అని కఠిన స్వరముతో పలికిరే. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠిగారు అట్లు కోపోద్రిక్తులైన శ్రీపాదుల వారిని చూచి భయభ్రాంతులేరే. అంతట శ్రీపాదులు ఇట్లనిరే. తాతా, భయపడుచున్నావా? నేను నరసింహమూర్తినే, సందేహము వలదు. నేను శ్రీపాదుడను శ్రీవల్లభుడను అయిన తత్వము గదా వైశ్యకులమునకు శాపమిచ్చెదనని అనుకొనుచున్నావు. వాసవిమాత తన కులస్థులకు వైశ్యులకు అందము తక్కువగా నుండు నట్లు శాపమిచ్చినట్లే వైశ్యులు నిర్ధనులగునట్లు నేను శాపమిచ్చెదనేమోయని నీవు ఆందోళన పడుచున్నావు. నీవు భయపడవలదు. దైవమునకు జాతికుల భేదములుండవు. అట్లే భక్తునకు కూడా జాతి కుల భేదములుండవు. ఆర్యవైశ్యులతో నా అనుబంధము అత్యంత ప్రాచీనమైనది. బాపనార్యుల పూర్వయుగములలోని లాభాద మహర్షి కాదా. నీకు వరమును అనుగ్రహించుచున్నాను. వైశ్యులలో లాభాద మహర్షి గోత్రము హరించిపోయినను బాపనార్యులు వంశమును కలియుగాంతము వరకు అనుగ్రహించుచున్నాను.
నీకు నేనిచ్చు జంగడి వేరుగానున్నది. దానిలో దత్త మిఠాయి నిండుగా నుండును. ఎంత ఇచ్చిననూ తరిగెడిది కాదు. ఎవరికినీ కంటికి కనిపించెడిది కాదు. నృసింహుని 32 అవతారముల యొక్క లక్షణములు నా యందే ఉన్నవి. గనుక నాది 33వ అవతారము. అందువలన నీ వంశము నందు 33వ తరము నడుచుచుండగా, బాపనార్యులు 33వ తరము నడుచుచుండగా, వత్సవాయి నరసింహవర్మగారి 33వ తరము నడచుచుండగా, నేను జన్మించిన బాపనార్యుల ఇంట అచ్చముగా నా జన్మస్థానమున నా శ్రీపాదుకలు ప్రతిష్ఠింపబడును. వత్సవాయి వారికి, మల్లాదివారికి, పైండావారికి ఇదే నా అభయము. మీ వంశస్థులలో ఎవరైనా సరే శ్రీపాద శ్రీవల్లభ దివ్య భవ్య రూపమును నవవిధ భక్తులలో ఏ మార్గము చేనినా సరే ఆరాధించిన ఎడల దత్తసునకములు అదృశ్య రూపమున కాపలా కాయిచుండును. వేదములు, పురాణములు, ఉపనిషత్తులు మొదలైనవి అదృశ్య రూపములలో అదృశ్య సునక రూపమున సదా రక్షగా నుండును. అంతటపైండ వెంకటప్పయ్య శ్రేష్ఠి శ్రీపాదుల వారిని తమ గుండెలకు హత్తుకొనిరి. వారి కన్నుల నుండి ఆనంద బాష్పములు రాలుచుండెను. బాపనార్యుల నోట మాటరాలేదు. సుమతీమాత ఇదంతా కలా? వైష్ణవ మాయయా? అని సందేహములో పడెను. అప్పలరాజు శర్మ మనస్సు మూగపోయెను. శ్రీపాదులవారి అన్నలిద్దరును శ్రీపాదుల వంక భయముతో చూచుచుండిరి. ఇతడు మా తమ్ముడేనా? లేక దత్తప్రభువా? ఏమిటి ఈ వింత? అని ఆలోచించుచుండిరి. నా యొక్క అజ్ఞానమునకు, హేళన బుద్ధికి పరిమితి లేదు. అందుచేత నేనిట్లంటిని. శ్రీపాదా! ఆయా స్పందన శక్తులు మానవ రూపము పొందినప్పుడు భార్యలుగా ఉన్నవిగదా మరి. ఇది స్త్రీ లంపటత్వముగాక మరేమిటి? అవతార పురుషుల విషయములో ఇదిలీల. మరి మా బోటివారి విషయములో స్త్రీ లంపటత్వము? ఏమీ పక్షపాత వైఖరి? శ్రీపాదులిట్లనిరి. శ్రీకృష్ణునకు అష్టభార్యలు 16,000 గోపికలున్నను అతడు నిత్య బ్రహ్మచారియే. అంతేగాని నీవనుకొనున్నట్లు స్త్రీ లంపటుడు కాడు. అది దేహ సంబంధము ఎంతమాత్రమును కాదు. కేవలము ఆత్మ సంబంధ రీత్యా భార్యలు. భరించబడు ఆత్మ భార్య, భరించే ఆత్మ భర్త. అంతకంటే ఏమున్నది? దేవేంద్రుడే మానవత్వము పొందునట్లు శపించబడినప్పుడు సచీదేవి ద్రౌపదిగా అవతరించినది. దేవేంద్రుడు 5 రూపములు ధరించి పాండవులుగా జన్మించినాడు. ద్రౌపది పంచభర్తృక అయినను శయన సుఖమును పొందినది కేవలము అర్జునునితో మాత్రమే. ధర్మము వేరు, ధర్మసూక్ష్మము వేరు. కుంతీమాతకు అన్నమాట తిరిగి తీసుకొనెడి అలవాటు లేదు. ద్రౌపది వరించినది కేవలము అర్జునుని మాత్రమే. మత్స్య యంత్రమును కొట్టినది అర్జునుడు మాత్రమే. ధర్మపత్నికి 6 లక్షణములుండును. రూపము లక్ష్మిని పోలి యుండవలెను. ప్రసన్నతా లక్షణము ద్రౌపది యందు మెండుగానున్నది. క్షమాగుణములో భూదేవిని పోలియుండవలెను. సహదేవునికి భవిష్యత్తులో జరుగబోవు విషయములన్నియునూ తెలియును. కౌరవ, పాండవ యుద్ధము జరిగి తీరునని తెలియును. అయితే అది జరుగుటకు ముందు ఎన్నియో సంఘటనలు జరుగవలసినవి ఉన్నవి. వీనిలో దుఃఖదాయకములైన సంఘటనలు కూడా ఉన్నవి. ఇవన్నీయునూ తలంచుకొన్నప్పుడు వానికి విసుగుదల ఎక్కువగా నుండెడిది. అందువలన సహదేవునితో వ్యవహరించునప్పుడు ద్రౌపది ఎంతో సహనముతో ప్రవర్తించెడిది. భీముడు తిండిపోతు భోజనము మిక్కుటముగా చేయుటవలన మహాబద్ధకస్తునిగా తయారైనాడు. అందువలన అతడు తన పనులను తాను చేసుకొనుట యందుకూడా బద్ధకము వహించెడివాడు. కావున ద్రౌపది భీమునితో వ్యవహరించునప్పుడు దాసివలనే ప్రవర్తించెడిది. ధర్మరాజు పాండవులలో అగ్రజుడు. రాజనీతికి సంబంధించిన అనేక సమస్యలు అతని మనస్సును వేధించెడివి. అందువలన ద్రౌపది ధర్మరాజుకి మంత్రివలే చక్కటి సలహాలనిచ్చెడిది. నకులుడు 2 వాన చినుకుల మధ్య కత్తి తడవకుండా అత్యంత వేగముగా కత్తి యుద్ధము చేయుటలో నేర్పరి.
అంతటి సునిశిత యుద్ధ విద్య నైపుణ్యమునకు సంబంధించిన సాధనలో అతనికి మిక్కుటముగా ఆకలి వేసెడిది. భోజన పదార్థములను రుచికరముగా అతని మనస్సునకు సంతుష్టినిచ్చెడివి. అతనికి యుద్ధ విద్యాసాధనకు అనుగుణమైనవి తయారుచేసి ద్రౌపది అందించెడిది. తల్లి బిడ్డ మనసు తెలుసుకొని అడుగకుండగనే భక్ష్య భోజ్యముల నందించునట్లు ద్రౌపది నకులునితో వ్యవహరించెడిది. సయ్యా సుఖమునందించుటలో రంభను మించిన చాతుర్యముతో అర్జునుని అలరించెడిది. ధర్మభంగము కాకుండా పంచభర్తృక అయినను సయ్యా సుఖమును ఇచ్చినది ఒక్క అర్జునునికి మాత్రమే. సుబ్బయ్య శ్రేష్ఠి, నీవు ఉంచుకున్న చింతామణి నీకు మాత్రమే సయ్యాసుఖము నందివ్వలేదు. బిల్వమంగళుడు ఇంకా మరెందరో ఆమె శరీరమును అనుభవించిరి. నీవు గుంటూరు మండలాంతర్గత మంగళగిరిలోని పానకాల స్వామిని దర్శించునప్పుడు కాలకర్మకారణవశమున చింతామణియు బిల్వమంగళుడును నీకు అచ్చట తారసపడగలరు. వారిని నీవు పీఠికాపురమునకు తీసుకువచ్చెదవు. అప్పుడు మీకు ధర్మబోధ చేసెదను. అంతట నరసింహవర్మగారు శ్రీపాదుని తమ ఒడిలోనికి తీసుకొనిరి. శ్రీపాదులు వర్మగారితో ఇట్లనిరి: తాతా, మనమిద్దరమును రేపు గుర్రపు బండిలో మన భూములను చూచుటకు పోయెదము. ఎన్నాళ్ళ నుండియో అక్కడి భూమాత నన్ను, శ్రీపాద ప్రభూ, నీ పాద స్పర్శతో నన్ను పునీతుని చేయవా అని ఆర్తితో ప్రార్థించుచున్నది. ఆర్తత్రాణ పరాయణుడనని నాకు బిరుదుగదా అని అనెను. అంతట వర్మగారు: నాయనా శ్రీపాదా, నాదొక చిన్న మనవి. మనకు శ్రీపీఠికాపురమునకు సమీపముననే కదా భూములున్నవి. అందుచేత అచ్చటనొక పల్లెనేర్పరిచివారిచేత మన భూములను సాగు చేయించదలచితిని. పల్లె ప్రజలకు భూములను తక్కువ కౌలునకిచ్చి జమీందారీ వ్యవహారములను చూచుటకు నాన్నగారిని కరణీకమునకు నియోగించిన బాగుండునని నా అభిప్రాయము. అయినవిల్లి కరణీకము ప్రస్తుతము మనకు లేదుగదా అనిరి. శ్రీపాదులు నవ్వుచు: తాతా, నీవు నీ జమీందారీ విషయమునే ఆలోచించితివిగాని నా జమీందారీ విషయమును ఆలోచించలేదు. ఇది నాకు సమ్మతము కాదు. ముందు నాన్నగారిని కరణీకము చేయుమందువు, ఆ తరువాత శ్రీపాదా, నీవు ఈ కరణీకము చేయవలసినది అని అందువు. గండికోట శ్రీపాద శ్రీవల్లభ రాజశర్మ ఫలానా ఊరునకు కరణమని మాత్రమే చరిత్రలో మిగులును. నేనే చేయబోయే కరణీకము విశ్వవ్యాప్తమైనది. నా లెక్కలు నాకున్నవి. ప్రతి రోజూ కోట్ల కొలది పుణ్యరాశులు, మనులు, పడగలు ఖర్చు కనిపించుచున్నది. నా అవతార ప్రయోజనము విశ్వకుండలినిని కదిలించుట. మనుష్యులకున్నట్లే గ్రామములకు, పట్టణములకు, పుణ్యక్షేత్రములకు కూడా కుండలిని ఉన్నది. ఇది సాంద్రసింధు వేదము తెలిసిన వారికి మాత్రమే అవగతము కాగలిగిన యోగ రహస్యము. పీఠికాపుర కుండలినిని మల్లాదివారి, పైండావారి, వత్సవాయివారి 33వ తరములో కదిలించవచ్చును. ఇప్పుడు తొందర ఏమి వచ్చినది? అదృష్టవశమున మీకు చిక్కిన ఈ మహాపుణ్య అవకాశము నందలి ప్రతీక్షణమును సద్వినియోగము చేసుకొనుడు అని చెప్పెరి. నాయనా శంకరభట్టు నరసింహవర్మగారు శ్రీపాదుల వారిని పీఠికాపురములో శాశ్వతముగా నుండునట్లు చేయుటకు ఈ విధముగా ప్రయత్నించిరి. శ్రీపాదుల వైభవము నాలో అజ్ఞానము చాలా హెచ్చు మోతాదులోనున్నది. శ్రీపాదులవారు తామే స్వయముగా శ్రీకృష్ణుడనని చెప్పుటచే హాస్యాస్పదముగా అజ్ఞానముతో ప్రశ్నించితిని. శ్రీపాదా, నీవు శ్రీకృష్ణుడననుచున్నావు. మరి అష్టభార్యలు 16,000 గోపికలు ఈ అవతారమున కూడా కలరా? అంతట శ్రీపాదులు మందహాసముతో నా యొక్క అష్టవిధ ప్రకృతి ఏ అష్టభార్యలు? నాది షోడశకళ పరిపూర్ణ అవతారము. నా యొక్క శరీరము నుండి, నా మనస్సు నుండి శ్రీపాద శ్రీవల్లభ అవతారమనడి ఈ దివ్యాత్మ నుండి దశ దిశలలోనూ శక్తి రూపములైన స్పందనలు ప్రతిక్షణమును వెలువడుచుండును. ఈ విధముగా ప్రతిక్షణమును ఒక్కొక్క కళకు శరీర, మనో, ఆత్మతత్వముల నుండి 10 × 10 × 10 అనగా 1,000 స్పందనలు వెలువడుచుండును.
ఈ రకముగా 16 కళల నుండి 16,000 స్పందనలు వెలువడుచుండును. ఇవన్నియు నా 16,000 గోపికలే. పూర్వావతారమున అవి మానవరూపములో ఆవిర్భవించినవి. ఈ అవతారమునవన్నియును నిరాకారముగా స్పందన శీలముగానున్నవి. నా యొక్క వివిధ దేవతా స్వరూపములను ఆరాధించినను తప్పేమియూ లేదు. అవి అన్నియు నన్నే ఆరాధించినట్లగును. నాలోని శివస్వరూపమును, విష్ణుస్వరూపమును, బ్రహ్మస్వరూపమును ఆరాధించ వచ్చును. అదే విధముగా నాలోని వివిధ దేవతల స్వరూపమును ఆరాధించవచ్చును. రకరకముల సాధనా పద్ధతులు, సాధకుల యొక్క రకరకముల సాధనావస్థలు, కాలకర్మకారణములు ఎన్నియో జీవ పరిణామముపై ప్రభావము చూపును అని వివరించిరి. నరసింహరాజవర్మకు ఆ రాత్రి నృసింహుని 32 రూపములు దర్శనమిచ్చినవి. అవి మొదటి రూపము కుందపాద నరసింహమూర్తి, రెండవ రూపము కోప నరసింహమూర్తి, మూడవ రూపము దివ్య నరసింహమూర్తి, నాలుగవ రూపము బ్రహ్మాండ నరసింహమూర్తి, ఐదవ రూపము సముద్ర నరసింహమూర్తి, ఆరవ రూపము విశ్వరూప నరసింహమూర్తి, ఏడవ రూపము వీర నరసింహమూర్తి, ఎనిమిదివ రూపము క్రూర నరసింహమూర్తి, తొమ్మిదివ రూపము బీభత్స నరసింహమూర్తి, పదివ రూపము రౌద్ర నరసింహమూర్తి, 11వ రూపము ధూమ్ర నరసింహమూర్తి, 12వ రూపము వహ్ని నరసింహమూర్తి, 13వ రూపము వ్యాఘ్ర నరసింహమూర్తి, 14వ రూపము బిడాల నరసింహమూర్తి, 15వ రూపము భీమ నరసింహమూర్తి, 16వ రూపము పాతాళ నరసింహమూర్తి, 17వ రూపము ఆకాశ నరసింహమూర్తి, 18వ రూపము వక్ర నరసింహమూర్తి, 19వ రూపము చక్ర నరసింహమూర్తి, 20వ రూపము శంఖ నరసింహమూర్తి, 21వ రూపము సత్వ నరసింహమూర్తి, 22వ రూపము అద్భుత నరసింహమూర్తి, 23వ రూపము వేగ నరసింహమూర్తి, 24వ రూపము విదారణ నరసింహమూర్తి, 25వ రూపము యోగానంద నరసింహమూర్తి, 26వ రూపము లక్ష్మీ నరసింహమూర్తి, 27వ రూపము భద్ర నరసింహమూర్తి, 28వ రూపము రాజ నరసింహ మూర్తి, 29వ రూపము వల్లభ నరసింహమూర్తి, మిగతా 30వ రూపమున నరసింహమూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారిని చూచెను. 31వ రూపమున నరసింహమూర్తిగా శ్రీ నృసింహ సరస్వతి అవతారమును చూచెను. 32వ రూపమున నరసింహమూర్తిగా శ్రీప్రజ్ఞాపురమున నివసించెడి స్వామి సమర్థునిగా చూచెను. శ్రీనివాసుని వృత్తాంతము. నాయనా, రేపు పరమ పవిత్రమైన రోజు. కన్యామాసమునందు శ్రవణ నక్షత్రము ద్వాదశినాడు సోమవారమున సిద్ధయోగములో శ్రీవేంకటేశ్వరుడు అర్చారూపముగా ఆవిర్భవించినాడు. వైశాఖ శుద్ధ సప్తమి నాడు విళంబి నామ సంవత్సరములో కుబేరుని నుండి ధన సహాయము పొంది అప్పు పత్రము వ్రాసి ఇచ్చినాడు. శ్రీ పద్మావతీదేవి మృగశిర నక్షత్రమునందు జన్మించగా శ్రీనివాసుడు శ్రవణ నక్షత్రమునందు అవతరించినాడు. వైశాఖ శుద్ధ దశమి తిథియందు ఉత్తర ఫల్గుని నక్షత్రమునందు శ్రీనివాస కళ్యాణము జరిగినది. శ్రీనివాస ప్రభువు కూడా భరద్వాజస గోత్రము నందు అవతరించినాడు. పాండవుల వంశములోని సుధన్వుడికి నాగ కన్యక ద్వారా జన్మించినవాడు ఆకాశ మహారాజు. ఇతని సోదరుడే తొండమానుడు. వసుధానుడు ఆకాశరాజు కుమారుడే. శ్రీనివాస ప్రభువు అగస్త్య మహర్షి సలహాపై రాజ్యమును వసుధానుడికి సగము, తొండమానునికి సగము పంచినాడు. సుబ్బయ్య శ్రేష్ఠి శంకరభట్టుతో నీవు ఈరోజు విశ్రాంతి గైకొనుము. ఈ రాత్రంతయును మనము శ్రీపాద శ్రీవల్లభుల దివ్యనామమును సంకీర్తనము చేయుదుము. రేపు జ్యోతిశ్శాస్త్రరీత్యా పరమ పవిత్రమైన రోజు. రేపు నీకు అత్యంత ఆశ్చర్యకరమైన శ్రీపాదుల లీలలను వివరించెదను. చింతామణి, బిల్వమంగళుడు పీఠికాపురమునకు ఎట్లు తీసుకునిరాబడిరో వారిని శ్రీగురుడు ఏ విధముగా కటాక్షించినది, నరసింహవర్మగారి భూములయందు శ్రీపాదులు ప్రదర్శించిన చిత్రమైన లీలలకు గుర్తుగా అచ్చట గ్రామము నిర్మించబడి చిత్రాడ పేరుతో ఎట్లు విఖ్యాతమైనదియు, రాబోవు కాలములందు ఎంతటి చిత్ర విచిత్ర విషయములు జరుగునున్నదియు
శ్రీవారి ఆఖరి అవతారముగా కల్క్యావతారమునకు ముందు జరుగబోవు లీలలను వివరించి చెప్పెదను అని వచించి నన్ను దాపులనేయున్న ఒక కుటీరమునకు కొంపోయెను. అచ్చట 2 ఈతాకుల చాపలుండెను. 4 మేలుజాతి కుక్కలు ఆ కుటీరమును కాపు కాయుచుండెను. శ్రీపాదుని స్మరణము వల్ల కలుగు ఫలము. శ్రీపాదులవారి లీలలు అనితర సాధ్యములు. అత్యంత హృదయంగమములు. వారి స్మరణమాత్రమున అనేక జన్మముల నుండి పేరుకొనియున్న పాపపు రాసులు భస్మీపటలమగును. శ్రీపాద శ్రీవల్లభులు జయము జయము. Please like, share and subscribe, also comment.